Hey guys, welcome back to my channel. నేను మీ శ్రావణి. If you are new to my channel, welcome. ఈరోజు అంటే టునైట్ వైష్ణవ్ బర్త్డే అనమాట. సో అది నేను ఎలా డెకరేట్ చేస్తున్నాను, రేపు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఆ బ్లాగ్ ఇది. సో నేను ప్రాపర్ బ్లాగింగ్ సెటప్ సెట్ చేశాను. ఇంకా ఫ్రీక్వెంట్గా బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. డూ సపోర్ట్ మై ఛానల్ బై సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను రెడీ అవుతూ ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. రెడీ అయిపోయాక ఆల్మోస్ట్ ఇంకా 10 minutes ఉంది 11కి. 11 నుంచి ఆల్మోస్ట్ 40 minutesలో డెకరేషన్ అనేది ఫినిష్ చేద్దాం అనుకున్నాను. థీమ్ ఆల్రెడీ నా మైండ్లో ఉంది. అండ్ కేక్ తీసుకొచ్చేసాను. ఈవినింగ్ కావాల్సిన సెటప్, డిజర్ట్స్ అన్నీ రెడీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన లైఫ్లో చాలా చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. లైక్ యానివర్సరీస్ కానీ, బర్త్డేస్ కానీ, అలాంటి చిన్న చిన్నవి మిస్ అనేది అవ్వకూడదు. ఎందుకంటే గాడ్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మనం ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటామో హ్యూమన్స్, అలాగే మన బర్త్డేస్, యానివర్సరీస్ కూడా మనకి స్పెషల్ కదా. అవి అయితే అస్సలు మిస్ అవ్వకూడదని నా పర్సనల్ ఒపీనియన్. నేను ఈరోజు రెడ్ లిప్స్టిక్స్ అయితే చాలా వరకు స్టాప్ చేసేసాను. న్యూడ్ లిప్స్టిక్స్ ట్రై చేస్తున్నాను. దిస్ వన్ ఈజ్ బ్రౌన్ లిప్స్టిక్. ఫేస్ మీద ఏం లేదు, ఫస్ట్ డైరెక్ట్గా లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత ఐ అప్లై సమ్ మాయిశ్చరైజర్. ఒక ఇన్స్టాగ్రామ్ మేకప్ ఆర్టిస్ట్ రికమెండ్ చేసిన బ్రౌన్ షేడ్ ఇది. దిస్ ఈజ్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ బర్త్డేకి నేనైతే ఏం వేస్ట్ చేయకూడదని అనుకున్నాను. లైక్ ఉన్న వాటితోనే చేద్దామని. సో ఇక్కడ ఈ పాయింట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది నెట్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బెలూన్స్ అవన్నీ ఉన్నాయి కదా. నేనేం గిఫ్ట్ కొన్నానో చెప్పలేదు కదా. ఐ బాట్ ద ఫోన్. సో సర్ప్రైజ్ ఏం కాదు, నార్మల్గానే ఇది సర్ప్రైజ్ చేసే విషయం అయితే కాదు. వై బికాజ్ యాంపిల్ ప్రొడక్ట్స్ చాలా ఫ్రాడ్ వస్తుంది కదా. అందుకని నో సర్ప్రైజ్, డైరెక్ట్ చెప్పి దానికి ఏ కలర్ తెలుసుకొని ఆ రెస్టారెంటే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్పెషల్లీ మళ్ళీ కుదిరితే అక్కడికే వెళ్దాం. అండ్ లావెండర్స్ కేఫే రీసెంట్గా చాలా ఫేమస్ అవుతుంది. ఆ కేఫే ట్రై చేద్దాం అనుకున్నాను. వై బికాజ్ నా బేబీ నీమోకి కలర్ఫుల్గా కాజీ అది అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ అలా డెకరేట్ చేసాము. సెక్యూరిటీ పిన్తో నాకు ఎక్కడెక్కడ స్టేబిలైజ్గా ఉండాలో అలా సెక్యూర్ చేసేస్తాను. లైట్ ఆఫ్ చేసినప్పుడు ఇలా ఉంది. నేను ఆ మిడ్ పోర్షన్లో కేక్ పెడదాము అని నా ఐడియా. సో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఐ విల్ బీ హ్యాపీ. అటు కార్నర్లో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇలా గ్లూ డాట్స్తో థ్రెడ్ యూజ్ చేసి స్టిక్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉండే.
ఇలా పింక్ ఉంటుంది, దీని మీద గోల్డెన్ లెటర్స్. ఆల్మోస్ట్ డెకరేషన్ అయిపోయింది, ఇంకా జస్ట్ బెలూన్స్ ఒక్కటి వేయాలి. నడుము నొప్పిగా ఉంది. స్టిల్ బర్త్డే అంటే ఏదో తెలియని ఎనర్జీ కదా. ఒక 10-15 బెలూన్స్ ఇంకా వాల్యూమ్లో ఫిల్ చేసేసి కింద వదిలేస్తాను. సో ఫ్లోయిగా ఉంటుంది కదా, అందుకని అన్ని పేస్టల్ కలర్స్ బెలూన్స్ కొడుతున్నాను, నో డార్క్ కలర్స్. ఎప్పుడు కొన్నామో తెలీదు, ఇన్ని బెలూన్స్ ఉన్నాయి, ఇంకా ఇన్ని బెలూన్స్ ఉన్నాయి, ఇలాంటి బెలూన్స్ ఉన్నాయి. బర్త్డే అంటే చాలు ఎగ్జైట్మెంట్తో ఏవేవో కొనేస్తాం కదా. సో అన్ని రీయూజ్ చేస్తున్నాను, ఎక్కువ కొట్టట్లేదు. ఎందుకంటే నేను పడుకొని ఉంటాడు, ఇన్ కేస్ టప్ అందనుకో వాడు ఉలికి పండేస్తాడు. సో చేసిన స్పాయిల్ అవుతుంది. దట్స్ ద రీజన్. This is the final decoration. Found out that I could all set ఇంకా 10 minutes ఉంది. Cake, white chocolate, Oreo crumbs. Take you out tonight. All done. A little bit more, a little bit. Let's celebrate Mama's Day. A little bit harder than I thought. They said a little bit fine, a little bit stressed, a little bit older than I thought I'd get. But I think I like this little life. This little life. I think I like this little life. This silly little life. Eyes smiling over candles, mismatched chairs, arms crossing where those hands go. It's loud, but that volume makes my heart go. And time. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ టైర్డ్ అయిపోయాము, అందుకని ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈవినింగ్ డిన్నర్ డేట్కి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను కదా, లావెన్ రోజ్ కెఫేకి వెళ్దామని. సో అక్కడికి వెళ్తున్నాము. Stressed, a little bit older than I thought I'd get, but I think I like this little life. Coming up short, never quite knowing what for. Happy birthday.